హాయ్, వెల్కమ్ టు ఆర్వీస్ ఫుడ్ అండ్ ట్రావెల్. ఈరోజు నేను తిరువణమలైలో ఉన్న అరుణాచలేశ్వర ఆలయాన్ని దర్శించుకోవడానికి వెళ్తున్నాను. ఈ ఆలయం తమిళనాడు తిరువణమలై డిస్టిక్లో ఉంది. ఈ ఆలయం తిరుపతి నుంచి 190 కిలోమీటర్ల దూరంలో, చెన్నై నుంచి 180 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ ఆలయం పంచభూత లింగాల్లో ఒకటైన అగ్నిలింగంగా పిలువబడుతుంది. ఇప్పుడు మేము అరుణాచలం చేరుకున్నాము. మేము అరుణాచలంలో గిరి ప్రదక్షిణ చేస్తామని అనుకున్నాము. సో అందుకే దర్శనం చేసుకునే ముందు రోజే ఈవినింగ్ 5 o'clockకి మేము గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేసాము. జనరల్గా అందరూ రాజగోపురం దగ్గర నుంచి గిరి ప్రదక్షిణ చేస్తారు. మేమైతే బుల్ స్టాచ్యూ దగ్గర నుంచి స్టార్ట్ చేసాము అండ్ మళ్ళీ ఇక్కడే ఎండ్ చేయాలి. చూస్తున్నారు కదా, ఇదే గిరి ప్రదక్షిణ మ్యాప్. ఇది మొత్తం గిరి ప్రదక్షిణ ఒక 14 కిలోమీటర్స్ ఉంటుంది. ఇది మొత్తం కంప్లీట్ చేయడానికి మనకి 4 to 5 hours టైం పడుతుంది. కొంచెం స్లోగా వెళ్ళామంటే ఒక 5 hours టైం పడుతుంది. ఈ మొత్తం గిరి ప్రదక్షిణలో మనకి చాలా టెంపుల్స్ కనబడతాయి. ఈ టెంపుల్స్లో మనకి ముఖ్యంగా దర్శించుకోవాల్సిన 8 లింగాలు ఉన్నాయి. అవి ఏంటంటే యమలింగం, నైరుతిలింగం, వరుణలింగం, వాయులింగం, కుబేరలింగం, ఈశాన్యలింగం, ఇంద్రలింగం, అగ్నిలింగం. ఈ గిరి ప్రదక్షిణ 24 hours జరుగుతూనే ఉంటుంది. ఇక్కడ పౌర్ణమి గిరి ప్రదక్షిణ చాలా ప్రసిద్ధి చెందింది. అంతేకాదు అరుణాచలంలో గిరి ప్రదక్షిణ చేయడం అంటే సాక్షాత్తు శివుని చుట్టే ప్రదక్షిణ చేసినట్టుగా భావిస్తూ ఉంటారు. కనిపిస్తోంది కదా, ఇదే రాజగోపురం. ఇక్కడే పంచభూత లింగాల్లో ఒకటైన అగ్నిలింగం ఉన్న అరుణాచలేశ్వర ఆలయం. పంచలింగ క్షేత్రాలు ఏమిటంటే ఆకాశలింగం చిదంబరంలో ఉన్న నటరాజస్వామి ఆలయం, పృథ్వీలింగం కంచిలో ఉన్న ఏకాంబరేశ్వర ఆలయం, వాయులింగం కాళహస్తిలో ఉన్న కాళహస్తీశ్వర ఆలయం, జలలింగం ట్రిచ్చిలో ఉన్న జంబుకేశ్వర ఆలయం, అగ్నిలింగం తిరువణమలైలో ఉన్న అరుణాచలేశ్వర ఆలయం. జనరల్గా అందరూ ఈ రాజగోపురం దగ్గర దీపం పెట్టి గిరి ప్రదక్షిణ మొదలు పెడతారు. మేము ఈ గిరి ప్రదక్షిణ కంప్లీట్ చేసుకున్న మరుసటి రోజు అరుణాచలేశ్వర ఆలయాన్ని దర్శించుకున్నాము. మనం ఈ గిరి ప్రదక్షిణ చేస్తున్న దారిలో మనకి రమణ మహర్షి రమణాశ్రమం కనిపిస్తుంది. రమణ మహర్షి ఈ గిరి ప్రదక్షిణ గురించి, దాని ప్రాముఖ్యత గురించి చాలాసార్లు చెప్పారు. ఈ గిరి ప్రదక్షిణలో యమలింగాన్ని దర్శించుకోవడం వల్ల అకాల మృత్యు కలగదని, నైరుతిలింగం వల్ల గ్రహ బాధలు తొలుగుతాయని, వరుణలింగం వల్ల వ్యాధులు నయమవుతాయని, వాయులింగం వల్ల కేతు సంబంధిత దోషాలు పోతాయని, కుబేరలింగం వల్ల సంపదలు కలుగుతాయని, ఈశాన్య లింగం వల్ల వ్యాపార ఉద్యోగ సమస్యలు తొలుగుతాయని, ఇంద్రలింగం వల్ల ఉద్యోగంలో అభివృద్ధి చెందుతారని, అగ్నిలింగం వల్ల ప్రతికూల పరిస్థితుల నుంచి బయటపడతారని, చంద్రలింగం వల్ల ప్రశాంతత కలుగుతుందని అంటారు. కుబేరలింగం నుంచి ఈశాన్య లింగానికి వెళ్ళే మార్గంలో మోక్ష మార్గం ఉంటుంది. ఇక్కడ మోక్ష మార్గంలో వెళ్ళటం వలన మోక్షం కలుగుతుందని నమ్ముతారు. మేము ఈ లింగాల్లో కుబేర లింగాన్ని దర్శించుకోలేకపోయాము. ఎందుకంటే ఆ టెంపుల్ చేరుకునేసరికి ఆల్మోస్ట్ 9:30 దాటింది. సో 9:30 తర్వాత ఒక్కొక్క టెంపుల్ని క్లోజ్ చేసుకుంటూ వచ్చారు. మాకు ఈ గిరి ప్రదక్షిణ కంప్లీట్ చేయడానికి మాకు 5.5 hours టైం పట్టింది. నైట్ 10:30కి మా గిరి ప్రదక్షిణ కంప్లీట్ అయింది. ఎవరైనా గిరి ప్రదక్షిణ చేయాలనుకుంటే టైంని చూసుకోకుండా నిదానంగా నడుస్తూ అన్ని టెంపుల్స్ని దర్శించుకుంటూ ప్రశాంతంగా చేసుకుంటే చాలా బాగుంటుంది. ఇంతటితో ఈ వీడియో ముగిస్తున్నాను. మళ్ళీ ఇంకో మంచి వీడియోతో కలుద్దాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. మా ఛానల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.